నక్షత్ర వృక్షాల్లో మనకి శతభిష నక్షత్రం కుంభరాశిలోకి వస్తుంది. రాస్యాధిపతి శని, నక్షత్రాధిపతి రాహువు. ఇది రాక్షస గణ నక్షత్రం. ఈ నక్షత్రానికి చండ్ర చెట్టుని వృక్షారాధన చేస్తే శుభఫలితాలను పొందుతారు. చండ్ర చెట్టు గురించి మనం ఇంతకు ముందు అన్ని నక్షత్రాల్లోనూ కూడా చెప్పుకున్నాం. ఈ నక్షత్రం వారు దర్భలు, గరికతోటి తోటలు పెంచడం, దేవాలయాలకి ఎవరికైనా పూజల సమయంలోనూ, హోమాల సమయంలోనూ వీటిని అందించడం కూడా చాలా విశేషము. శనికి దోష నివారణగా జమ్మి చెట్టు ఆరాధన కుంభరాశి వారికి చెప్పడం జరిగింది. మరియు మారేడు, రావి, వేప కలిగిన వృక్షారాధన, ఈ వృక్షాలను పెంచటం కూడా, పెంచి పోషించడం, దేవాలయాల్లోనూ, ఉద్యానవనాల్లోనూ, రోడ్డు పక్కల ఇరు సైడుల్లోనూ కూడా వీటిని, ఈ వృక్షాలను పెంచి పోషించడం అనేది చాలా విశేషం. అలాగే ఇంకా గొప్ప విశేషమైనది మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకోనిది ఏమిటంటే, శతభిష నక్షత్రం వారు రుద్రాక్ష వృక్షాలని ఆరాధన చేసినట్లయితే వీరికి విశేషమైన శుభ ఫలితాలు, మంచి గ్రాస్పింగ్ పవరు, అలాంటివన్నీ కూడా వీళ్ళకి వస్తాయి. వీరు శ్వేత ఎర్రచందన వృక్షాలను కూడా పెంచి పోషించడం అనేది విశేషం. మరొక గొప్ప వృక్షం ఏమిటో తెలుసా అండి? గంగరావి వృక్షము. రావి చెట్టులోనే ఇది ఒక శాఖ, గంగరావి వృక్షం. ఈ ఆకు దగ్గరగా ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, అది గుర్తుపట్టచ్చు గంగరావి అని చెప్పి. అదొకటి. ఈ రెండు కూడా మనకి ఇంతవరకు ఈ నక్షత్రాలు ఎన్నింటిల్లోనూ చెప్పనివి రెండు కూడా మనకి శాస్త్రం చెప్పబడింది. అలాగే రాహువు దోషకారకుడైతే శ్వేతచందనం వేరుని మంగళవారం నాడు నీలం దారంలో కానీ, పొగరంగు దారంలో కానీ కట్టుకుని ధరించినట్లయితే చాలా చక్కటి శుభఫలితాలను పొందుతారు. వీరు జమ్మి చెట్టుని, చండ్ర చెట్టుని, రావి చెట్టుని, మారేడు చెట్టుని నరకరాదు. అలాగే గానుగ కాదండి, కేఏ నేను చెప్పేది. కానుగ చెట్టుకి చెక్కతో తయారు చేసిన వస్తువులని గృహోపకరణాలుగా వాడరాదు.